సిద్దిపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ చాలా అద్భుతంగా పనిచేస్తుందని, అనతి కాలంలోనే మంచి ఫలితాలు ఇస్తూ గొప్ప మైలురాయి తెచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఎంత ఖర్చయితే తిరిగి అంతే ఆదాయం రైతుకు వస్తుందని చెప్పారు. సిద్దిపేట బ్రాండ్తో నూనె వంటింట్లోకి వస్తుందని చెప్పారు. అలాంటి అధునాతన విధానంతో ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకున్నామని చెప్పారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆయిల్ ఫెడ్, అగ్రికల్చర్ అధికారులతో సిద్దిపేట జిల్లా, సిద్దిపేట నియోజకవర్గ ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలంలో నిర్మించుకున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ 50,000 మెట్రిక్ టన్నుల క్రషింగ్ చేసి మరో మైలురాయిని తెచ్చిందని చెప్పారు. అనతి కాలంలోనే 50,000 మెట్రిక్ టన్నుల క్రషింగ్ చేసుకుని ముందుకు సాగుతుందని, ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. సిద్దిపేట ఫ్యాక్టరీ ఆయిల్ శాతం టర్నోవర్ ఎక్కువగా ఉందని, ఎక్కువ శాతం ఆయిల్ టర్నోవర్ ఉండడం రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రోజుకు 600 టన్నులు, నెలకు 18,000 టన్నుల క్రషింగ్ చేసే పూర్తి స్థాయి సామర్థ్యం కలిగి ఉన్న ఫ్యాక్టరీ అన్నారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ పెంచాలని, సాగు లక్ష్యం కొరకు కృషి చేయాలని, ఆయిల్ ఫామ్, అగ్రికల్చర్ అధికారులు సమన్వయంతో రైతులకు మేలు చేయాలన్నారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ అవగాహన కల్పించాలని సూచించారు. అండ్ ఈ ఫ్యాక్టరీలో ఆయిల్ పర్సంటేజ్ కూడా మరి ఖమ్మంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీతో చూసినప్పుడు సిద్దిపేట ఫ్యాక్టరీ యొక్క టర్న్అవుట్ చాలా ఎక్కువగా ఉంది. అంటే మరి మన ప్రాంతంలో పండే ఫ్రూట్ వల్ల కావచ్చు, లేదా ఫ్యాక్టరీ లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీతో కట్టడం వల్ల కావచ్చు, ఆయిల్ పర్సంటేజ్ కూడా మన సిద్దిపేటకి చాలా ఎక్కువగా వస్తాం. అంటే ఆయిల్ పర్సంటేజ్ ఎక్కువగా రావడం వల్ల రైతుకు మేలైతుంది. ఇదేంటంటే ఇట్స్ ఏ కోఆపరేటివ్ ఫెడరేషన్. వచ్చిన లాభాలను తిరిగి రైతులకే పంచడం జరుగుతుంది. ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని వచ్చే నెలలో దాని ఆధారంగా ఒక టన్నుకు ఎంత ధర అని చెప్పి నిర్ణయించి ఆ ధర రైతులకు తిరిగి అందించడం జరుగుతుంది. సో యావరేజ్గా మన ప్లాంట్ ఒక రోజుకు 600 టన్నుల కెపాసిటీ కలిగి ఉంది. ఈరోజు డైలీ 600 టన్స్ క్రషింగ్ చేయగలిగిన సామర్థ్యం సిద్దిపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి ఉంది. ఇప్పుడు మన ఫ్యాక్టరీ యావరేజ్గా 14,000-15,000 టన్నులు ప్రతి నెల క్రషింగ్ చేస్తాం. 14,000 to 15,000 టన్స్ సిద్దిపేట ఫ్యాక్టరీ క్రషింగ్ చేస్తాం. అంటే రోజు 600 అంటే 30 రోజులు వేసుకుంటే 18,000 చేయాలి. ఒక నెలకు 18,000 చేయగలిగిన సామర్థ్యం సిద్దిపేట ఫ్యాక్టరీకి ఉంది. ఇప్పుడు యావరేజ్గా 14,000-15,000 చేస్తున్నారు. అంటే ఓ రోజు ఫ్రూట్ 500 వస్తుంది, ఓ రోజు 400 టన్నులు వస్తుంది, ఓ రోజు 650 వస్తుంది. సో ఇప్పటికే ఆల్మోస్ట్ కంపెనీ ఫ్యాక్టరీ ఎంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యంలో 90% రీచ్ అయిపోయింది ఫ్యాక్టరీ ఇప్పటికే. అంటే ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. మొదటి సంవత్సరంలోనే పూర్తి సామర్థ్యాన్ని స్థాయిలో ఫ్రూట్ రావడం, పూర్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీ నడవడం అనేటువంటిది నిజంగా ఇది ఒక రికార్డు. జనరల్గా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది అంత ఫ్రూట్ రావాలన్నా, పూర్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీ నడవాలన్నా. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఫ్యాక్టరీ ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం, ఇంకో 1-2 ఏళ్ళ వరకు ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం. అంటే ఆ రోజు నేను చాలా ముందు చూపుతోని 3 యూనిట్లు ఉండేటట్టుగా, అంటే 600 into 3 అంటే 1,800 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతోనే ఫ్యాక్టరీ కట్టాము. ఓన్లీ షెడ్డు గిడ్డు ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా 3 యూనిట్స్ నడిపేటట్టు పెట్టినాం. 1 యూనిట్ ఇన్స్టాల్ చేసినాం. రెండోది ఎప్పుడంటే అప్పుడు తెచ్చి ఫిట్ చేసుకోవడం. అంత అద్భుతంగా భవిష్యత్తులో తప్పకుండా సక్సెస్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో 3 యూనిట్లు ఫంక్షనల్ అయ్యే విధంగా మనం ఫ్యాక్టరీ నిర్మాణం చేసినాం. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే దాంట్లో ఏమి కూడా వేస్ట్ కాదు. పిప్పి నుంచి కూడా లాస్ట్కి వచ్చిన పిప్పిని కూడా మనం కరెంట్ ఉత్పత్తి చేసి దానికి అవసరమయ్యే కరెంట్ని అదే తయారు చేసుకుంటాం.